హలో శైలు, నాన్నగారు వైజాగ్ వస్తున్నారా? ఇంట్లోనే ఉంటావుగా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూస్తాను. అది కాదురా. బాయ్. నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు. బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయనకుండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడి గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ ఢిల్లీ వాళ్ళది. కొండల మధ్య 400 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా. అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేశారు. 35 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి. దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులాప కూర్చున్నాను. విషయం ఇదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడిగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడానికి కూడా తీసుకురకని రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అన్నయ్య, అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో. హరి, వాయిస్ డల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. యాడ్ షూట్ కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ, ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ ఇంటికి వెళ్ళాలి హరి,
రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఎన్ని రోజులన్నా? 5 days. కార్ ఎవరిది? అక్కదే. అన్నయ్య, కార్ తీసుకెళ్ళావా? లేదే. మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి, ఎదుగు. రే, వెతికాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళవా? బస్సా? అక్కన్నా? మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తన ఏజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నా అక్క అని పిలుస్తా. థ్యాంక్స్. ఎలిమెంట్ని ఫోన్ చేయి, మర్చిపోక. షూర్. గుట్లకు పోతే రాండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పుంటే కనీసం బట్టలను తెచ్చుకునేవాడిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. Ready? Take. Come. పర్లే కరే. కెమెరా. నేను షూట్ చేసిన యాడ్లో లాగే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. పేరు కూడా తెలీదు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇలాగే విష్ చేశాడు. ఫస్ట్ టైం నేను నవ్వింది వాడి వల్లే. మళ్ళీ ఇప్పుడు
నీ వల్ల. బేసిక్గా నేను ఎక్స్ప్రెసివ్ కాదు హరి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లేక ఒంటరిగా ఉండడం అలవాటు అవడం వల్ల తెలీదు, ఏదున్నా నాలో నేను అనుకొని ఆగిపోవడం తప్ప బయటకి చెప్పడం చేత కాదు నాకు. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతా అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు నీతో చెప్పుకోవాలనిపించింది హరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. హరి, ఆంటీ వాళ్ళు గుడికి వెళ్ళారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం శైలుని మా ఇంటికి తీసుకొచ్చాను. 10 ఏళ్ళ నుంచి ఉంటున్న ఇల్లే అయినా ఎందుకో ఆ రోజు నాకు కొత్తగా కనిపించింది. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. శైలు, నిన్నే వచ్చాడే, మెట్ల కింద దాక్కున్నాడు. అబ్బా. మా శైలు. నమస్తే. హలో. హాయ్. హరి నీ గురించి చెప్పాడమ్మా. బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శైలు నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా చిన్నప్పుడు తనతో చెప్పలేకపోయిన మాట చెప్పేద్దాం అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో శైలు, వెంటనే బయలుదేరి ఊరికొస్తావా? నాన్నగారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను. హరి, నేను వెళ్ళాలి, కొంచెం అర్జెంట్. డ్రాప్ చేస్తా. పర్లేదు హరి, నేను వెళ్తాను. బాయ్ ఆంటీ. ఉంటాను అంకుల్. బాయ్ అమ్మా. బాయ్ హరి. బాయ్. బాయ్ బాయ్. కీర్తి, హాయ్. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, శైలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వచ్చిందా? లేదు, రాలేదు. ఓకే, ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్తావా? యా షూర్, చెప్తా. యా థ్యాంక్స్. బాయ్. సడన్గా ఏమైందో తెలియదు. శైలుకి ఫోన్ చేసినా తీయలేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. అప్పటికే 4 రోజులు 4 నెలలుగా గడిచాయి. లైఫ్లో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటే బాగుండు. శైలుని ఎప్పుడు కలుస్తానో అప్పుడు దాకా ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ప్లే చేసుకోవచ్చు అనిపించింది. లైఫ్లో అన్నిటికంటే ఈజీ లవ్లో పడడం, అన్నిటికంటే కష్టం ఆ విషయం అమ్మాయికి చెప్పడం. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి రాయడానికి వెళ్తున్నట్టు అనిపించింది. కాకపోతే ధైర్యం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లవ్వే. ఇప్పటిదాకా జరిగింది విన్నారు, ఇక జరగబోయేది మీతో పాటు నేను తెలుసుకుంటాను. తను వచ్చే టైం అయింది.
నన్నే మోసం చేస్తావురా? ఫైటా లేకపోతే సాంగా? మూడ్ లేదు రావులే. మూడేంట్రా? నేనేదో నీతో రొమాన్స్ చేయడానికి వచ్చినట్టు. ప్లీజ్ అర్థం చేసుకో. అసలే శైలు గల ప్రపోజ్ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను. శైలు ఎవరు? నీకు సుచిత్ర ఎలాగో నాకు శైలు అలాగా. అవును, ఏమైపోయావు? వారం రోజుల నుంచి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. ఓ ఓకే. ఏంటి కలవాలన్నావు? లంచ్ అయిందా? హరి ఏంటో చెప్పు. నువ్వు వచ్చే ముందు చాలా ఆలోచించుకున్నాను శైలు, కానీ ఎదురుగా వచ్చి నుంచినేసరికి ఎలా చెప్పాలో. ఇప్పటిదాకా నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిలందరికీ ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళని ధైర్యంతో కనపడగానే ప్రపోజ్ చేసేవాడిని, కాదంటే ఇంకోళ్ళని చూసుకునేవాడిని. ఫస్ట్ టైం కాదంటే ఏమైపోతానని భయమే సాగిపోయింది నీ విషయంలోనే. వస్తువులు పాతబడి కొద్దీ వాటి మీద ప్రేమ పెంచుకుంటారు. వాళ్ళు ఏమంటారు? పాత సామాన్లు అమ్మేవాళ్ళు. అడిగానా? ఆర్కియాలజిస్ట్. మన వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ పెంచుకుంటూ నేను ఆర్కియాలజిస్ట్లా చూసుకుంటాను శైలు. మైండ్ అంతా ఏంటో సిటీ బస్సులో అయిపోయింది శైలు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి డిపోకి వచ్చినట్టు దేని గురించి ఆలోచించడం మొదలుపెట్టినా మాక్సిమం 10 సెకండ్లు అంతే. తర్వాత ఆలోచన ఆటోమేటిక్గా నీ మీదకి వచ్చేస్తుంది. నీ గురించి ఆలోచించడం తప్ప మైండ్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు శైలు. అదేంటో మనం కలిసినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట మళ్ళీ మనం కలిసే వరకు వినపడుతూనే ఉంటుంది. నీ పక్కన ఉన్నప్పుడు చూస్తావే ఆ చూపు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది, కానీ చివరిదాకా కావాలనిపిస్తుంది. లవ్ యూ శైలు. ఏంటి హరి ఇది? అందరిలాగే నువ్వు కూడా క్లోజ్గా ఉంటే వెంటనే లవ్వా? నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది, అంతేగాని నువ్వు పక్కన లేకపోతే ఉండలేనన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. శైలు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అబద్ధం చెప్పు. మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రాబ్లం హరి. ఏదో ఇంపార్టెంట్ అన్నావని వచ్చాను. ఇలా అని తెలుసుంటే అసలు వచ్చేదానే కాదు. మరి చూసి నవ్వింది, కలిసి తిరిగింది, అలవాటు అయిపోయానన్నావు. అదంతా ఏంటి? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు. అంటే చెప్పినా నీకు అర్థం కాదులే, వదిలే. చెప్తేనే కదా అర్థమవుతుందో లేదో తెలిసేది. పర్లేదు చెప్పు. ఐ లవ్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పా కదా నీకు అర్థం కాదని. రేయ్, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చాలా ఉంది, మనం తర్వాత చూసుకుందాం. మేము వచ్చింది నీకోసం కాదు, అమ్మాయి కోసం. అమ్మాయి కోసమా? ఎందుకు చెప్పినా నీకు అర్థం కాదు, వదిలే. ఇది చెప్పేది అర్థం కాక మీరు చెప్పేది అర్థం కాక ఎలా కనపడుతున్నారా మీకు? ఇప్పుడు చెప్తే అర్థం అవుద్దనుకుంటా. అన్న పంపాడు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి. వాళ్ళ నాన్నకి మా అన్నకేదో గొడవ. ఏంటి చేయలేదు ఇదంతా? ఎవరాళ్ళు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. హరి చాలు. ఎప్పుడైతే నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్ ఉందని తెలిసిందో
ఇక మనం కలవడం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. బాయ్. నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. నేను వద్దనుకునే కొద్దీ మళ్ళీ మళ్ళీ శైలు కనిపించేసరికి ప్రపంచంలో దేవుడు లేడు, ప్రేమ ఉందనుకున్నాను. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతుంటే అర్థమైంది దేవుడు ఉన్నాడు, ప్రపంచంలో ప్రేమే లేదు.